హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. దిగులు అనేది నీకు ఒక ఆకలితో ఉన్న ప్రాణి లాంటిది. దానికి ఎంత ఆహారాన్ని పెట్టినా కూడా తినేస్తూనే ఉంటుంది. అర్థమైంది కదండి? అలాగే ఏ విషయాన్ని నీవు తెలుసుకోవాలన్నా ఆ విషయం మీద పూర్తిగా నమ్మకం ఉండాలి. అది మనకు ఎప్పుడు వస్తుందో అదే సంపూర్ణమైన భక్తి అవుతుంది. నమ్మకంతో గడిపేదే జీవితం. దాన్ని కోల్పోతే తర్వాత మన జీవితానికే అర్థం అనేది ఉండదు. అలాగే మన జీవితాలకి మూలాధారమైనవి మన సంబంధాలే. సంతోషాన్ని ఇస్తూ దైవాన్ని దగ్గర చేస్తాయి. ఈ సంబంధాలకి మూలం ఏంటి? సేవన? కాదు. సమన్వయమా? అది కూడా కాదు. అపేక్షల? అది కూడా కాదు. సంబంధాలకి మూలం ఏమిటి అంటే ఒక్క నమ్మకం. ఒక తుఫాను కూల్చగలిగేది ఏంటో తెలుసా? ఎలాంటి ఇల్లునంటే ఏ ఇంటికైతే పునాదులు సరిగ్గా ఉండవో అలాంటి ఇంటిని. ఇంకా మీ మనస్తత్వానికి పునాది మీ యొక్క ఆలోచనే. అలాగే మీ యొక్క దృష్టి కోసం కూడా ఒకే సంఘటనని ఒకే స్థలంలో ఒకే స్థితిలో మీరు మంచిగాను చూడగలుగుతారు, అలాగే చెడ్డగాను చూడగలుగుతారు. ఇక నిర్ణయం మీదే. ఈ ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తారో మీకు అలానే కనిపిస్తుంది. అర్థమైంది కదండి? ఇక ఎవరికైనా కష్టం కానీ బాధ కానీ కలిగిస్తే వారి మనసులోని మాట బయటకు రాదు. ఎవరికైనా కూడా గౌరవమిచ్చి బహుమానాలు ఇస్తే అప్పుడు వారి మనసులో మాట ముందుకు వస్తుంది. అందుకే ఎవ్వరూ ఎవ్వరినీ కూడా బాధ పెట్టకూడదు. ప్రేమగా అడగాలి తనకి ఏం కావాలని. అప్పుడు అర్థమవుతుంది నిజానికి ఆ మనిషి యొక్క మనసులో ఏ ఉద్దేశం ఉంది అనేది. అర్థమైంది కదండి? ఇక పిల్లల యొక్క పెంపకంలో ప్రేమ అనేది ఎంత ప్రధానమవుతుందో క్రమశిక్షణ కూడా అంతే ప్రధానమవుతుంది. మంచి తిండి, ఇక అలాగే మంచి బట్టతో పాటు మంచి బుద్ధులు, మంచి అలవాట్లు కూడా నేర్పాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ యొక్క సమస్యల్లో పూర్తిగా మునిగిపోతారో అప్పుడు పిల్లలకి మంచి అలవాట్లు నేర్పడం విస్మరిస్తారు. తాత్కాలికంగా ఈ లోకం కళ్ళు కప్పి అపరాధి తప్పించుకోవచ్చు, కానీ అతని యొక్క పాపాలు అతన్ని వెంటాడడం మాత్రం మానవు కదా. అతని యొక్క అంతరాత్మ అతన్ని కలవర పెడుతూనే ఉంటుంది. ఎవరి మనసే వారికి న్యాయస్థానం. నిజమే కదండి? అలాగే జీవితం ఎప్పుడూ తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటుంది. ఎక్కడైతే ఒకప్పుడు మనం మొదలు పెట్టామో. అర్థమైంది కదా? ఇక ఈ ఆకాశం నిరాకారమైనది. దానికంటూ ఒక ఆకారం అనేది లేదు. ఆకాశం అనంతమైనది. అందుకే మనకెప్పుడు ఆకాశం అనేది మనలో కూడా నిండి ఉన్న భావన కలుగుతుంది. ఆకాశం నుండి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. మనం కూడా ఆకాశంలాగే రూపొందామంటే, మన వారికి మనం తగిన స్వతంత్రాన్ని ఇచ్చామంటే వారు కూడా ఎగరగలరు. తద్వారా వారి వారి కలల్ని సహకారం చేసుకోగలరు. తద్వారా వారు ఈ జీవితాన్ని స్వయంగా అనుభవించగలుగుతారు. తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు. ఇంటికి దీపం ఇల్లాలు అని, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని
కొందరు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. నిజమే కదా? కానీ ఒక ఆడపిల్ల కడుపులో పడింది అని తెలియగానే కడుపులోనే చిదిమేసే వాళ్ళు ఈ సమాజంలో అడుగడుగునా ఉన్నారు. ఆడపిల్లకు వివాహం చేసి అత్తారింటికి పంపించడం భారంగా భావించేవారు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకు మాత్రమే జన్మిస్తారు. ఎవరైతే పూర్వ జన్మలో దాన ధర్మాలు చేసి ఉంటారో, ఎవరైతే పుణ్యాత్ముల్లో వారి కడుపున మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు. ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇళ్లల్లో మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు. ఆడపిల్లల్ని ఎవ్వరూ కూడా పెంచలేరు. స్త్రీని గుండెల మీద కుంపటిలాగా చాలామందే భావిస్తూ ఉంటారు. ఎలాగైతే బంగారాన్ని అలాగే వజ్ర వైడూరాలని అందరూ కొనలేరో, అదేవిధంగా ఎవరు పడితే వారు ఆడపిల్లల్ని పెంచి పోషించలేరు. నిజమే కదా? కేవలం స్త్రీల వల్లే ఈ సృష్టి అంతా కొనసాగుతుంది. ఈ జగత్తుకి మూలం స్త్రీ అని మీకు ఎంతమందికి తెలుసు? అలాగే ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ తల్లిగా మారడానికి తన యొక్క సర్వస్వాన్ని అర్పిస్తుంది. అలాగే ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ విశ్వంలో మానవ జాతి కూడా అంతరించిపోతూ ఉంటుంది. ఒక మగవాడిని వంశోద్ధారకుడు అంటారే కానీ వంశాలను ముందుకు నడిపేది మాత్రం ఒక స్త్రీమూర్తి మాత్రమే. ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల జన్మిస్తుందో ఆ ఇల్లు సర్వ సమానమవుతుంది. మగవాడు కేవలం ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల మాత్రం 2 కుటుంబాలకు జీవన జ్యోతిగా మారుతుంది. పుట్టింట్లో తల్లిదండ్రుల బాధ్యతలు, మెట్టినింట్లో ఇక అత్తమామల బాగోగులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మనం ఈ సమాజంలో ఆడపిల్లలకు చదువు ఎందుకు, తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే సరిపోతుంది కదా అని ఆలోచనలతో ఉంటారు. కానీ ఇలాంటి ఆలోచన ఒక ఆడపిల్ల భవిష్యత్తునే పాడు చేస్తుంది. ఆడపిల్లలు కూడా తమ జీవితంలో ఎన్నో సాధించాలి అని, తమ కలలను నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా వారి కలలు ఎప్పటికీ కూడా కలలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. నిజమే కదండి? ఆడపిల్లల కలలను సహకారం చేసే బాధ్యత వారి యొక్క తల్లిదండ్రుల మీదే ఉంటుంది. వారు జీవితంలో ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వటం తల్లిదండ్రులుగా వారి యొక్క కర్తవ్యం. ప్రతి తల్లిదండ్రులు ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. ఒక మగవాడి కంటే కూడా తల్లిదండ్రుల గురించి ఒక ఆడపిల్లే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే కంటే కూతుర్నే కనాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు కదండి. అర్థమైంది కదా? ఆడపిల్లలు ఏ ఇంట్లో అయితే జన్మిస్తారో ఆ ఇల్లు లక్ష్మీదేవి కటాక్షంతో, అలాగే సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, మంచిగా ఆనందంతో కళకళలాడుతూ ఉంటుంది. మరి మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? మరి దీని గురించి మీరేమనుకుంటున్నారన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే మనకి తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.